హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజా. నేను ఈరోజు చూపించబోయే వీడియో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం మనం ఒక గ్లాస్లో గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే దీనికి సరిపడా 2 స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి. ఇలా 2 స్పూన్ల మైదా పిండిని తీసుకున్నాక 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా క్రిస్పీగా వస్తాయి. అందులోకి ఉప్పు, కొంచెం మసాలా పొడి, జీలకర్ర, ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు పిండి గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పునుగులు వేస్తే వచ్చేలా ఉండాలి. ఇది 15 మినిట్స్ అలా ఉంచుకొని ఇలా మళ్ళీ తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా అవుతుంది. ఇలా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం వేసుకొని చూడాలి, నూనె వేడయిందా లేదా అని చూసుకోవాలి. ఇలా వేడయ్యాక కొంచెం కొంచెం పునుగులని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం వేడయ్యాక వీటిని అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. ఇవన్నీ గోలాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ చేసేయాలి. ఇప్పుడు నేను కొంచెం పెద్దవిగా వేస్తున్నాను. ఇలా వేయడం వలన లోపల కాలకుండా ఉంటాయి. అందుకే నేను చిన్న చిన్నగా వేస్తే లోపల కూడా కాలుతుంది పిండి. ఇలా వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు తిప్పుకోవాలి. అప్పుడు లోపల కూడా ఉడుకుతుంది. ఇలా మొత్తం వేగాక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం పునుగులని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇందులోకి ఏదైనా పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇందులోకి మనం కొన్ని పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసాం కాబట్టి వట్టిగా తిన్నా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.